హోటల్లో క్లీనర్ నుండి షెఫ్ టు మేనేజింగ్ పార్ట్నర్గా ఎలా అయ్యారు? గడుగున ఇన్సల్ట్, గడుగున అప్ డౌన్స్. ఈ వివాహ భోజనంలో మీరు మేనేజింగ్ పార్ట్నర్ అండ్ అమిత్ గారు కూడా స్ట్రాంగ్ పిల్లర్. మధ్యలో సందీప్ కిషన్ గారు ఎలా ఎంటర్ అయ్యారు ఏంటి? ఇప్పుడున్న హోటల్స్లో చాలా వరకు ఈ మధ్య కాలంలో బోల్డ్ అన్ని రైడ్స్ జరిగాయి. అసలు ఆ పరిస్థితి చూస్తుంటే అక్కడ స్టోరేజ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ కానీ, పిండి కానీ, చికెన్ ఎస్పెషల్లీ చాలా భయంకరంగా ఉన్నాయి. అది ఎవరు తప్పిదం అంటే యాజమాన్యమా లేకపోతే షెఫ్ రెస్పాన్సిబిలిటీనా అదంతా? వాళ్ళ సీనియర్ ఏం చేశాడు, కలర్ వేసిండంటే ఈ అబ్బాయి కలర్ వేయాలి అంటే రుచికి వేయడం కోసం అదినమొట్టు, కంటికి ఇంపు కనవడం కోసం కలర్స్ వాడు. కానీ తిన్న తర్వాత అది స్లో పాయిజన్ లెక్క. అతిథిని ఆరోగ్యపరంగా ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో ఆ మెటీరియల్ నేను వాడడం ఆలోచన. అప్పట్లో మగపిల్లల్ని వంటింటి వరకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలోనే మీరు అమ్మగారికి వంటింట్లో హెల్ప్ చేసా అన్నారు. ఇప్పుడు చుట్టుపక్కల కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ గేలి చేయడం అలా ఏమైనా జరిగిందా? పెడుతుంటే పక్కన ఉన్న వాళ్ళంతా కూడా మా చుట్టుముట్ట అంతా లేడీస్ అంతా వచ్చి యాదగిరి యాదగిరి అని విడిచిపెట్టి యాదక్కని నీలని చేసేవాళ్ళం. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు 6th క్లాస్ ఉన్నప్పుడు నేను అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఇది వచ్చి భూమికి తగలడం, ఈ బోన్స్ అన్నీ 3 జాగాలో విరిగిపోవడం, ఇక్కడ పండ్లు గుద్దుకుండడంలో కట్ అయిపోయి ఇళ్ళకేసి 4 బయటికి రావడం. నమస్కారం షెఫ్ యాదగిరి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో వివాహ భోజనంబు రెస్టారెంట్ ఇప్పుడు ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. సో ఆ వివాహ భోజనంబులో షెఫ్ టు మేనేజింగ్ పార్ట్నర్గా ఎలా అయ్యారు? కృషితో మనుషులు ఋషులు అవుతారు. కృషి ఉంటే ఏదైనా చేయొచ్చు అన్న ఒక సంకేతంతో ఆ విధంగా కృషితో ఒక చిన్న స్థాయి నుంచి ఎంతో శ్రమ పడుతూ అంచలంచలుగా ఎదుగుతూ ఆ పొజిషన్కి రావడం జరిగింది. అసలు నేను విన్నది మీ గురించి హోటల్లో క్లీనర్ నుండి ఇప్పుడు మేనేజింగ్ పార్ట్నర్ అవ్వడం అనేది మామూలు విషయం కదా. కెరియర్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే అసలు ఏంటి అంత పట్టుదల, ఏంటి షెఫే అవ్వాలనుకున్నారా? మరి క్లీనర్ నుంచి ఎందుకు స్టార్ట్ చేశారు? ఫస్ట్ నేను షెఫ్గా అవుతానో లేదో నాకు తెలియదు. చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీకి చేదోడుగా వాదోడుగా మా ఇంట్లో నేను చిన్నోని, ఆమె పొలం పనికి వెళ్ళేసి వచ్చినప్పుడు ఆమెకు వంట చేసి పెట్టడము, లేకపోతే చిన్న చిన్న పనులు చేసి పెట్టడం, ప్లేట్లు కడిగి పెట్టడం, అట్లా చిన్న చిన్న పనులు చేసి పెట్టి మా అమ్మకి హెల్ప్ చేసేవాడిని. మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలియలే, కానీ ఇండస్ట్రీకి వచ్చినాక అమ్మకు చేసిన సేవ ఉట్టిగా పోదు అని చెప్పి వేదాలు చెప్పినట్టుగా నాకు కూడా ఆ సేవ నన్ను వంటవాడిగా చేసి ఒక ఉన్నతమైన షెఫ్గా తీర్చిదిద్దడానికి అప్పుడు చేసిన సేవ నాకు ఉపయోగపడ్డదేమో అని అనుకుంటాను. ఇప్పుడున్న హోటల్స్లో చాలా వరకు ఈ మధ్య కాలంలో బోల్డ్ అన్ని రైడ్స్ జరిగాయి. అసలు ఆ పరిస్థితి చూస్తుంటే అక్కడ హైజీన్ కానీ, స్టోరేజ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ కానీ, పిండి కానీ, చికెన్ ఎస్పెషల్లీ చాలా భయంకరంగా ఉన్నాయి. అది ఎవరు తప్పిదం అంటే యాజమాన్యమా లేకపోతే షెఫ్ రెస్పాన్సిబిలిటీనా అదంతా? షెఫ్ రెస్పాన్సిబిలిటీ. యాజమాన్యం అన్నది వాళ్ళు ఏంటంటే వచ్చి చూస్తారు, చెక్ చేస్తారు, వాళ్ళకి అవగాహన లేదు. దాన్ని ఎట్లా మోల్డ్ చేయాలన్నది ఇస్ హ్యాండిల్ ఫర్ ద షెఫ్. షెఫ్ అన్నవాడు అతనికి ఉన్న నాలెడ్జ్ ఎంతవరకు ఉన్నదన్నది యాజమాన్యం డిసైడ్ చేయాలి. తీసుకున్న తర్వాత దిస్ ఇస్ మై రూల్స్ అండ్ రెగ్యులేషన్, వీల్ డూ ద మెయింటైన్. ఆ మెయింటైన్ చేయలేనప్పుడు యాక్షన్ ఫర్ ద యాజమాన్యం కూడా మొత్తం డిఫెండ్ ఫర్ షెఫ్ను వదిలేసుకొని వీళ్ళు నెగ్లిజెన్స్ చేస్తే యాజమాన్యం కూడా 50% తప్పు ఉన్నట్టు. కరెక్ట్. షెఫ్లకు కూడా అవగాహన ఏంటంటే మనం నాణ్యతమైన ఫుడ్ ఇవ్వడం, మనం అతితో డబ్బు తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలన్నది యాజమాన్యం కూడా కొంత ప్రెజర్ పెట్టగలిగితే ఇస్ ద బెస్ట్ టీం వర్క్ జరుగుతుంది. బట్ ఈ మధ్య రైట్స్ చూసిన తర్వాత హోటళ్ళకి వెళ్ళడమే తగ్గించేశారు. పైగా ఆఫ్టర్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత మొత్తానికే తగ్గించారు. ఎందుకంటే హెల్దీ లైఫ్ స్టైల్ అని, హోటల్లో తినకూడదని, అండ్ ఈ రైట్స్ తర్వాత అసలుకే తినకూడదు అని. అది ఎక్కడ ఉందండి? లేదా ఇప్పుడు లేదు. కరోనా కన్నా ముందు హోటల్స్ ఎన్ని ఉన్నాయి, ఆఫ్టర్ కరోనా తర్వాత హోటల్స్ ఎన్ని ఉన్నాయో విల్ బి క్యాల్కులేషన్. అప్పుడు 100 హోటల్స్ ఉంటే ఇప్పుడు 200 హోటల్స్ కూడా అయినాయి. అంటే హోటల్స్లో తినడం తప్పు కాదండి. ఎందుకు తప్పు కాదు అంటే ఇప్పుడున్న మనం ఎక్కడో వర్క్ మీద వదులుతాం, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నప్పుడు ఒకప్పుడు స్త్రీ అన్న వాళ్ళు వంటింటికి ఎక్కువ వరకు పరిమితం ఉండి వాళ్ళు ఇంట్లో చాలా వరకు ఏంటంటే స్త్రీని వంటింటికి పరిమితం అంటారు. కాదు, ఆమె ఒక సైన్సిస్ట్గా పనిచేసి ఆ ఇంట్లో ఉన్న కుటుంబానికి
చక్కటి ఆహారాన్ని అందించి మేధస్సు గల్ల జ్ఞానాన్ని గల్ల పిల్లలను కానీ భర్తను కానీ మంచిగా పోషిస్తే వాళ్ళు బయట వెళ్ళి పని చేసేవాళ్ళు. బట్ నిజంగానే హోటల్స్లో అంత ఆరోగ్యకరమైన ఫుడ్ ఉంటుందంటారా మీరు అన్నట్టు? వేరే వేరే హోటల్ గురించి అయితే అంటే చాలా వరకు ఆరోగ్యకరంగా 100% ఉంటుంది. ఎక్కడో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దాన్ని అక్కడ ఉన్న టీం లీడ్ చేసే విధానాలను వాళ్ళ ఉన్న ప్లానింగ్ విధానంలో చేంజ్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్యకరంగా లేకపోతే ఇన్ని హోటల్స్ హైదరాబాద్లో ఎలా జరుగుతాయి, ఇంత టూరిజం ఎలా డెవలప్మెంట్ అవుతుంది, ఇంత ఒక పేరు తెలంగాణలో హైదరాబాద్ ఒక బిగ్ క్యాపిటల్, అది ఎంత ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే అందరు ఇష్టపడతారు, అది హిరానీ చాయ్ అంటే కూడా ప్రపంచం అంతా ఇష్టపడతారు. ఇవన్నీ ఒక ప్రధానమైన రెసిపీస్ ఉన్నాయి. నిజామీ పరిపాలన నుంచి వచ్చిన కొన్ని వంటకాలు ఈరోజు కూడా దాని విలువ దాని ప్రాధాన్యత అట్లే ఉంది. సో ఇప్పుడు హోటల్స్లో చాలా వరకు యాజమాన్యం కావచ్చు, షెఫ్ కావచ్చు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? అంటే మిస్టేక్స్ అని కూడా చెప్పలేము. అవగాహన లేకపోవడమో లేకపోతే వాళ్ళకున్న పరిధిని వాళ్ళు ప్రాపర్ చెక్ చేసుకోకూడదు. ఈ రెండే. ఎందుకంటే ఒక బిజినెస్గా తయారయ్యి పెట్టినప్పుడు వాళ్ళు 100% దాన్ని ఆచరించడం, వినడం ఒక ఎత్తు అయితే ఆచరించడం ఇంకొక ఎత్తు. చెప్పడం ఒక ఎత్తు, అందరం మాట్లాడతాం, కానీ ఆచరించే వరకు ఎంతవరకు ఉండగలుగుతున్నాం అన్నది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే అతిథి దేవో భవ అని మనకు వేదం ఏం చెప్తుందో, మనం ఆ ఫీల్డ్కి వచ్చినప్పుడు, హోటల్ యజమాని మనప్పుడు అతిథి ఫీల్డ్కి వచ్చినాం. అతిథిని గౌరవించే దృక్పథంలో వేదాలు మనకి ఏం చెప్తున్నాయంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ, అతిథి దేవోభవ. అంటే ప్రధానమైన పాత్రలో నలుగురిని గుర్తించి చేయమని చెప్తుంది. ఆ ఫీల్డ్లో మనం వచ్చినప్పుడు దానికి తగ్గట్టు వీళ్ళు రెస్పెక్ట్ ఫర్ ద సొసైటీ, వాళ్ళే అతిథి. దాన్ని గౌరవించగలిగితే ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపొద్దున బిజినెస్ వస్తుంది నీ దగ్గర. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే షెఫ్ యాదగిరి గారు నాన్ వెజ్ తినరు, బట్ నాన్ వెజ్ అద్భుతంగా వండుతారు. రుచి చూడకుండా కేవలం వాసన ఏదైతే వస్తుందో దాని ప్రకారమే ఎంత ఉప్పు సరిపోయిందా లేకపోతే రుచిగా వండామా అనేది ఎలా, అసలు ఎటువంటి టేస్ట్ చూడకుండా. ఇప్పుడు మేము మామూలుగా వండుకుంటుంటే నాన్ వెజ్ ఒక ముక్క కేజీ తెస్తే అదో పావు కేజీ అయిపోతుంది. ఎందుకంటే టేస్ట్ చేస్తూ ఎలా ఉంది అని ముక్కుడి కింద ఒకసారి ఉప్పు తగ్గిందా, మసాలా తగ్గిందా, అలా మీరు అసలు ఏమి టేస్ట్ కూడా చేయకుండా అంత రుచిగా, ఎస్పెషలీ కబాబ్స్ కానీ తందూరి కానీ ఎలా ఉండగలిగారు? 94లో ఎక్కినప్పుడు 96 వరకు 2.5 years 3 years క్లీనింగ్గా చేస్తూ అసిస్టెంట్గా వర్క్ నేర్చుకున్నాక 2096 నుంచి ఒక షెఫ్గా ట్రైనింగ్ అవ్వడం జరిగింది. 2000 వరకు దాని మీద నాకు అవగాహన లేకను ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నా. 94 to 2000 వరకు నాన్ వెజ్ తిన్నా. 2000 నుంచి ఇంకా నాన్ వెజ్ వదిలేసా. ఎందుకు, ఏం జరిగింది నాన్ వెజ్ వదిలేయడానికి గల కారణం ఏంటి షెఫ్? నేను ఆధ్యాత్మిక పరంగా గురువును సంప్రదించడం, ఆధ్యాత్మికంగా ఏదైతే మనకు కామ క్రోధ లోభ మదమాత్సర్యాలు అనేటివి ఎటు నుంచి పుడతాయి, రజో గుణము తమో గుణము స్వాతిక గుణం ఎక్కడి నుంచి వస్తాయి అన్నది కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. అక్కడ గురుజీతో సంకల్పం చేయడం, అక్కడ నుంచి నేను కొంత ఆధ్యాత్మికంగా భక్తిగా మారడం, గురు సాంప్రదాయాన్ని రెస్పెక్ట్ చేయడం, అక్కడ ఏది తింటే బెస్ట్ ఏది తినకపోతే బెస్ట్ అన్నది కొంత నాకు, అందరినీ మనం చెప్పలేము, నాకు సాటిస్ఫైడ్ అయ్యి అది కరెక్ట్, ఇది మంచి కాకపోవచ్చు, జీవహింస చేయడం ఎంతవరకు కరెక్టో తెలియదు అని నన్ను నేను మదనం చేసుకున్నాక ఇది కరెక్ట్ కాదేమో అని నాకు నేనే, నాట్ ఎదుటి వ్యక్తులను మనం క్వశ్చన్ చేయలేము, నాకు నేను ఇది బెస్ట్గా ఉండాలని నేను వదిలేసుకోవడం జరిగింది అంతే. సో తినడం మానేశారు, బట్ వండేటప్పుడు బాధ అనిపిస్తుందా నాన్ వెజ్? ఇంకా బాధ ఎట్లా అనిపిస్తుంది? వృత్తిపరంగా జీవించాలి కాబట్టి బాధ కాదు. అతిథికి నేను సేవ చేస్తున్నానే పాజిటివ్నెస్, ఆనందంతో నేను వంట చేస్తాను. ఇంకా ఎందుకంటే వంట చేసేటప్పుడు అందరూ కూడా బాధతోటి అలసిపోయినాం, ఏదో వంట చేసి పడేయాలనే 9 to 10 hours నేను వర్క్ చేసినా కూడా పొద్దున వచ్చిన వంట ఎంత బాగా చేయగలుగుతానో ఎండింగ్ క్లోజింగ్ వంట కూడా నేను అంతే బాగా చేయగలుగుతాను. ఎందుకంటే ప్రతి గెస్ట్ మనం వాళ్ళు ఇచ్చే భిక్ష వల్ల మనం అందరం బతుకుతున్నాం. సో ఎలా కుదురుతుంది? టేస్ట్ చూడకుండా అంత రుచిగా ఎలా వండుతున్నారా? సీక్రెట్ మాకు చెప్పాలి. ఇప్పుడు సీక్రెట్ అంటే ఏం లేదు, నేను నేర్చుకున్న అనుభవం పాఠాలు నేర్పిస్తుంది ఎవరికైనా. ఆ పాఠాలు నేను అనువాదించి నేర్చుకున్న తర్వాత ఒక మెజర్మెంట్, నా చేతి ఒక మెజర్మెంట్, తర్వాత దాన్ని వండుతున్నప్పుడు వచ్చే ఫ్లేవర్స్ ఏదైతే ఫ్రేగ్జమ్స్ ఉందో అది నా ముక్కుల వల్ల అందులో ఇది తక్కువ ఉంది ఎక్కువ ఉంది అన్నది నాకు తెలిసిపోతుంటుంది. ఎందుకంటే అది గాడ్ గిఫ్ట్ అని చెప్పవచ్చు. ఎట్లా అనేది నేను ఎట్లా చెప్పలేను, వర్ణించలేము. ఏ రుచులు మీరు ముక్కుతో పసిగట్టి? ఎవ్రీథింగ్, అన్ని వెజిటేరియన్ నుంచి నాన్ వెజ్ వరకు, ఉప్పు కారాలు, స్మెల్, టేస్ట్, అరోమా అన్నీ కూడా నాకు ఆ స్మెల్లో తెలిసిపోతాయి. ఆ స్మెల్ చూస్తే ఇలా తక్కువ ఉందిరా బాబు ఇది వేయండి అని చెప్పి మా టీంకి చెప్తాం. గాడ్స్ గిఫ్ట్ అది కదా, అది గాడ్ గిఫ్ట్. అందరి షెఫ్లకు అలా ఉండదు. అందరు కూడా నాకినాక కూడా 100 సార్లు టేస్ట్ చేసినాక మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉంటుంది. సో అయితే అంటే ఇప్పుడంటే ఓకే, ఒకప్పట్లో మగపిల్లల్ని వంటింటి వరకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలోనే మీరు అమ్మగారికి వంటింట్లో హెల్ప్ చేసే అన్నారు. ఇప్పుడు చుట్టుపక్కల కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ గేలి చేయడం అలా ఏమైనా జరిగిందా?
అవునా? చాలా ఏలన చేసేవాళ్ళు. నేను మా అమ్మకు పొలానికి వెళ్ళేసి వచ్చి నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చినప్పుడు మోస్ట్లీ 8th నుంచి 10th క్లాస్ వరకు చదువుకునే టైంలో నేను వేరే విలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత మా అమ్మ పొలంకి నుంచి వచ్చి 7 o'clock వచ్చేవాళ్ళు ఇంటికి. వచ్చే వరకు నేను 4 o'clock ఇంటికి వచ్చినాక ఆ 1.5 hour టైంలో ఇల్లు ఉడ్చుకోవడం కానీ క్లీనింగ్ చేసుకోవడం కానీ తిన్నయాన్ని కడుక్కొని పెట్టడం, బియ్యం కడిగి మళ్ళీ వంట. అప్పట్లో గ్యాస్ లీటర్ లేవు, కట్టెల పొయ్యి మీద వంటలు చేసి మా అమ్మకు చేసి మా అమ్మ వచ్చి కర్రీ చేసేది. ఓకే. అట్లా నేను చేసేటప్పుడు అట్లాగే మా అమ్మ కలాపు చల్లేవాది ఇంట్లో. నేను అప్పుడు ముగ్గులు పెట్టేవాడిని. పెడుతుంటే పక్కన ఉన్న వాళ్ళంతా కూడా మా చుట్టుముట్టు అంతా కూడా లేడీస్ అంతా వచ్చి గేలి చేసేవారు, ముగ్గులు పెడుతుంది, నన్ను యాదగిరి యాదగిరి అనేది విడిచిపెట్టి యాదక్క అని గేలనే చేసేవాళ్ళు. నన్ను చేసినా కూడా ఎవరి పని వాళ్ళది, మా అమ్మకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి. అంటే ప్రతి పనిలో ఎవరన్నా హేళన చేస్తే దాన్ని నేను పాజిటివ్గా తీసుకొని దాన్ని నేను నాకు అనుగుణంగా మలుచుకొని నేను దాన్ని సక్సెస్ రూపకంగా చూసేవాడిని నేను చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. అది నాకు బాగా పనికి వచ్చింది. వాళ్ళు ఎంత హేళన చేస్తే నేను అంత ఇంకా బాగా చేసేవాడిని. ప్రతి ఒక్క గెస్ట్ ఎవరైతే హోటల్కి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. వాళ్ళని ప్రతి రోజు సాటిస్ఫై చేసి ఒక మంచి ఫుడ్ని ఎవ్రీ గెస్ట్కి ఇవ్వాలనడం అనేది ఎంత కష్టం అసలు షెఫ్గా. అంటే ఇష్టమైన పని కష్టం అనిపించదు, నాకేం కష్టం కాదు. నేను ఎందుకంటే ఈ రంగంలో ఇంచుమించుగా 94 నుంచి ఇప్పటికి అంటే 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 31 years రన్నింగ్ ఇండస్ట్రీకి వచ్చినాం కాబట్టి అన్ని ప్రాంతాల్లో అంటే ఒక తెలంగాణలో కాకుండా నేను ఆంధ్రలో వైజాగ్లో దసపల్లలో జాబ్ చేశాను, ఒకప్పుడు కాకినాడలో జాబ్ చేశాను, చెన్నై కోరమండల్లో జాబ్ చేశాను, బెంగళూరులో పనిచేశాను, ఉత్తరప్రదేశ్లో పనిచేశాను, మధ్యప్రదేశ్లో పనిచేశాను, అదేవిధంగా బయట ఒక 6 కంట్రీలలో పనిచేశాను. రకరకాల గెస్ట్లను, రకరకాల రుచులను, ఒక్కొక్క దగ్గరికి పోతే ఒక్కొక్క ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఆ రుచి అక్కడికి వెళ్ళినప్పుడు మనం నేర్చుకోవడం, దాన్ని మనము అతిథులకు మళ్ళీ దాన్ని వడ్డించడం, మన స్టైల్లో దాన్ని మార్చడం. అట్లా అన్ని జాగాల్లో తిరిగినాడు. శ్రీలంకలో జాబ్ చేస్తాను, సింగపూర్లో జాబ్ చేస్తాను, మలేషియాలో జాబ్ చేస్తాను, థాయిలాండ్లో జాబ్ చేస్తాను, దుబాయ్లో జాబ్ చేస్తాను. ఇట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మామూలుగా ఆడవాళ్ళు ఇంట్లో వంటింట్లో ఎస్పెషల్లీ వర్క్ చేయడానికి 1 గంట 2 గంటలు వంట చేసేస్తారు, అయిపోయింది. కానీ మీరు ఎవ్రీడే అన్నన్ని గంటలు, ఒక్కొక్కసారి 12 గంటలు కూడా వర్క్ చేయాల్సిన ఏమంటారు సిచ్యువేషన్ వస్తుంది మీకు. సో అలాంటప్పుడు ఎలా కోపప్ చేసుకుంటారా 12 గంటలు? ఎప్పుడు అనిపించలేదా ఈ వంట మంట తంట ఏంటి అని? వంట తంట మంట మనిషి జీవితానికి పునాది అన్నప్పుడు ఎందుకు తంట వస్తుంది? కరెక్ట్. ఇప్పుడు అందరికీ ఏంటంటే ఎనీ ఫీల్డ్లో వీకెండ్స్ ఉంటాయి, మా ఫీల్డ్లో వీకెండ్స్ లేవు. పండగలప్పుడు కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయాలి. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్? నో వీకెండ్స్, నో ఫెస్టివల్స్, నో 31st, నో ఫస్ట్ విల్ బి. ఎట్లా అంటే నేను ఒక్కొక్కసారి నేను ఏమనుకుంటా అంటే ఇంట్లో ఒక దీపం పెడితే తాను కాలిపోతూ ఆ గదినంతా వెళ్తురునిస్తుంది, అది ప్రౌడ్గా ఫీల్ అవుతుంది దీపం. మేము కూడా ఏమనుకుంటామంటే మేము సాక్రిఫైస్ అవుతూ మమ్మల్ని మా ఫ్యామిలీని బతికించుకుంటూ సమాజానికి మేము సేవ చేస్తున్నామని ప్రౌడ్గా ఫీల్ అవుతూ మేమందరికీ దాంట్లో నిమగ్నమై ఎప్పుడు పని చేయడానికి ఇష్టపడతాం అనమాట. బాబా సూపర్. సో షెఫ్ కెరియర్ ఎలా ఉంటుంది ఇప్పుడున్న యంగ్స్టర్స్ చూస్ చేసుకుంటే హోటల్ మేనేజ్మెంట్? ఇప్పుడున్న ఫీల్డ్లో నేను అందరికీ యువతకు, ఎంతోమంది యువత ఈరోజు ఖాళీగా తిరుగుతున్నారు. చిన్న జాబులు రావాలనో చిన్న పని చేయాలనుకున్నోడికి 100 ఆపర్చునిటీస్ ఉన్నాయి సొసైటీలో. చేతగాదనకి ఏవి లేవు. యువత అందరికీ ఏమంటారంటే ఇప్పుడు డిగ్రీ చదువుకున్నాక బీటెక్కి వెళ్ళిన పిల్లలు ఎవ్రీ ఇయర్ 2 తెలుగు రాష్ట్రాలలో 12 లక్షల మంది నుంచి 13 లక్షల మంది వస్తున్నారు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని. అందులో ఎంతమంది జాబ్ చూజ్ చేసుకుంటే వాళ్ళు ఎంతమంది అందులో పర్సంటేజ్ తీసుకుంటే నాకు తెలిసి 10% కూడా పీపుల్స్కి జాబ్స్ లేవు. ఇంకా 91 పీపుల్స్ అంతా కూడా ఉత్తగా తిరుగుతున్నారు కదా, ఏ రూట్ ప్రాపర్ తెలియలేక. మనకి ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడ వెళ్ళి మనం వెతికితే బోల్డ్ అన్న ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఈరోజు 1,00,00,000 విద్యలు పడ్డా కూటి కొరకే. నువ్వు ఏ రంగంలో ఉన్నా, సీఎం అయినా, పిఎం అయినా, సెలబ్రిటీ అయినా, ఎవరైనా లాస్ట్కి వస్తే వంట తినాల్సిందే. అంతే. ఆ రంగంలో మనం ఉన్నందుకు ఎంత ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. వాళ్ళకి సేవ చేసే దృక్పథం మనకు దొరకడం. ఈరోజు సీఎం ఒక మంచి ఈవెంట్ చేయాలన్నా, ఒక పెళ్ళి చేయాలన్నా, ఒక డెత్ డే చేయాలన్నా ఖచ్చితంగా షెఫ్ అవసరం. కరెక్ట్. వంట గురించే మాట్లాడుకుంటారు, ఫుడ్ ఎంత బాగా పెట్టారు అనేది గుర్తుండిపోద్ది. ఆ ఫుడ్ను మనము ఆ రంగంలో ఉన్నందుకు మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇంతమందికి ఈరోజు ఒకప్పుడు మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు లిటరలీ ఆ రోజు నాడు హోటల్లో పనిచేస్తే పిల్లని కూడా ఇచ్చేటవాళ్ళు కాదు. అవును. అప్పుడు హోటల్లో పనిచేసినప్పుడు నేను 96లో పనిచేసేటప్పుడు పిల్లని ఇస్తారో ఇయరో అని మా ఇంట్లో నన్ను అనుమానాస్పదం చేస్తే నేను 96 మిడిల్ నుంచి టైలరింగ్ వర్క్ నేర్చుకున్నాను. అయ్యో, పెళ్లి కోసం టైలరింగ్ వర్క్ నేర్చుకున్నారు అంతేనా?
అట్లేం కాదు. దీంతోపాటు అంటే నాకు డైలీ 3 o'clock జాబ్ ఉండేది. నేను ఉదయం లేచి 3 గంటల వరకు నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? ఐ విల్ టు ద లెర్న్ మై ఫ్యూచర్. నేర్చుకుంటే నాకు కూడా ఫ్యూచర్కి పనికి వస్తుంది కదా అనే భావనతో అప్పుడు హోటల్ ఇండస్ట్రీలో నేను కొంత మొగ్గు తక్కువ చూపిస్తూ టైలర్ ఎక్కువ ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను. అప్పుడు నేను రెడ్మండ్ ఫంతోష్ అని కుమార్ షర్ట్స్ కానీ రెడ్మండ్ ఫంతోష్ కానీ అప్పుడు బాగా ఫేమస్ అన్నమాట. దాంట్లో నేను వర్క్ నేర్చుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి షర్ట్ మేకర్గా, పాయింట్ మేకర్గా ఒక మంచి అన్ని రంగాల్లో అన్ని రకాల షర్ట్స్, అన్ని రకాల యూనిఫామ్స్ బాగా కుట్టేవాడిని నేను. సో ఆ సమయంలో పెళ్లి కుదిరిందా? కుదరలే. అప్పుడు కాదు, పెళ్ళి నాకు 2003లో. అక్కడ నుంచి అంటే నేను పని నేర్చుకుంటే బాగుంటుంది, సమయాన్ని వృధా చేసుకోకూడదు అని చెప్పి నేను డైలీ వెళ్ళడం, 9 o'clock నుంచి 3 o'clock వరకు అక్కడ టైలర్ షాప్లో పనిచేయడం, మళ్ళీ 3 నుంచి కంటిన్యూటీ నా జాబ్ చేయడం. అట్లా పని నేర్చుకున్న తర్వాత ఎవ్రీ రంజాన్ సీజన్లో వచ్చినప్పుడు ఫుల్ బిజీ ఉంటుండే టైలర్ షాప్లో అన్నప్పుడు. నేను ఎవ్రీ రంజాన్ సీజన్లో ఒక్కొక్క నైట్ 5 షర్ట్లు 6 షర్ట్లు డ్రెస్సులు కుట్టి హ్యాంగర్లు వేసేసి మళ్ళీ డ్యూటీకి వస్తుండే. అట్లా టైలర్లో కూడా పని నేర్చుకున్నాను. సో ఏంటి షెఫ్ యాదగిరి గారి కుటుంబ శైలి ఏంటి? అంటే యావరేజ్, బిలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, యావరేజ్ మిడిల్ క్లాస్, పోరా ఏంటి అప్పట్లో? నేను అప్పర్ మిడిల్ క్లాస్ అప్పట్లో. మా ఊర్లో ఉన్న వాళ్ళలో ఇస్ ద బెస్ట్ కుటుంబం మాది. ఎందుకంటే మా బిగ్ బ్రదరు సిఐడి ఆఫీసర్ అప్పట్లో. మా రెండో బ్రదరు శ్రీరాంపల్లి పోలీస్ అకాడమీలో ద షెఫ్ అండ్ జాబ్ అనమాట అప్పటికి. ఓకే. ఆయన అంటే వాళ్ళు మంచి చిన్న కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్ షెఫ్ కాదు. ఆయనకు ఫస్ట్ జాబ్కి వెళ్ళడం పోలీస్గా, అందులో ఆయన ట్రైన్ అవ్వు షెఫ్ అయ్యాడు అనమాట. ఓకే ఓకే. రెండో బ్రదర్ వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. నేను చిన్నోని ఇంట్లో. మా అమ్మ నాన్న కూడా వాళ్ళు మంచి వ్యవసాయంలో కూడా మాకు మంచి బాగోలాలు ఉండే. నేను కూడా మంచి పొజిషన్లో ఉండి ఇంకా వాటి కొంచెం నన్ను చిన్నోడైన వరకు ఇంట్లో చిన్న కొడుకు అంటే కొద్దిగా గారాబం ఎక్కువ ఉంటుంది. అట్లా నన్ను కూడా గారాబంగా చూస్తారనమాట. ఓకే. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు 6th క్లాస్ ఉన్నప్పుడు నేను అనుకోకుండా ఒక సంఘటన జరిగింది అనమాట. ఏంటది? మామిడి తోట, పెద్ద తోట ఉండేది. చింత తోట, మామిడి తోట చాలా పెద్దగా ఉండేది. అక్కడ మా తోటలో తినకుండా గవర్నమెంట్ చెట్లు అని చాలా పెద్ద ఓల్డ్ అనమాట. చిన్నగా ఉండి అప్పుడు ఆడుతూ పిల్లలతో పాటు నేను మామిడి చెట్టు ఎక్కి పైకెక్కి పడిపోయి చెట్టు పై నుంచి పడిపోయి ఇంకా చావు బ్రతుకులు అనమాట. ఈ మరక అదే అనమాట. చనిపోయిన స్థితిలో లిటరలీ ఒక 1 month ఇంచుమించు కోమాలోనే ఉన్నా. తలకి ఏమైనా దెబ్బ తగిలింది? ఈ పాటికే దెబ్బ తగిలింది, ఎక్కడ తగలలేదు. ఇది వచ్చి భూమికి తగలడం, ఈ బోన్స్ అన్నీ 3 జాగాలో విరిగిపోవడం, ఇక్కడ పండ్లు గుద్దుకోవడంలో కట్ అయిపోయి ఇళ్ళకేజీ 4 బయటికి రావడం. అంటే ఇక సివియర్, ఇక ఇప్పుడు బతకడు అని డిసైడ్ అయిపోయినారు అనమాట. హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తారు అని చెప్పి. పునర్జన్మ నాకు దొరకడం భగవంతుడు ఇచ్చిన ఒక వరం, నాకు పునర్జన్మ దొరకడం. అయితే అక్కడ వీడు హార్డ్ వర్క్ చేయలేడు, స్మార్ట్ వర్క్ చేస్తాడని మా అమ్మ నాన్న వెనక్కి స్మూత్గా పెంచడం జరిగింది అనమాట. ఓకే. ఎన్ని ఇయర్స్ అప్పుడు? అంటే మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? 6th క్లాసా? 6th క్లాస్ సమ్మర్లో. గుర్తుందా మీకు ఆ ఇన్సిడెంట్? 6th అంటే బాగానే గుర్తుంది. ఆ పెయిన్ కానీ అది కానీ. సో దాని నుంచి ఎలా రికవర్ అయ్యారు? అంటే ఆ టైంలో చిన్నపిల్లలు ఎంతున్నా కూడా విల్ పవర్ అనేది ఉండాలి. అంత డేంజరస్ సిచ్యువేషన్ నుంచి మనం బయట అప్పుడు మా బిగ్ బ్రదర్, మా సిస్టర్ హైదరాబాద్లో ఉంటారు, అంబర్పేటలో. వాళ్ళు తీసుకురావడం, హాస్పిటల్లో ఉస్మానియాలో చూపిస్తే ఉస్మానియాలో కూడా పట్టుకోకపోతే పర్సనల్గా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించడం, డెంటల్ హాస్పిటల్లో ఒక 2 months కంటిన్యూటీ ట్రైనింగ్, డైలీ ఎవ్రీడే ట్రీట్ చేయడం వాళ్ళు చేస్తే అప్పుడు స్లోలీ రికవర్ అవ్వడం. 2 నెలలు టోటల్ డైలీ హాస్పిటల్కి పోవడం, ఇంటికి రావడం. అట్లా జరిగితే 2 months తర్వాత విల్ బి రికవర్ అయ్యారు. అప్పటి నుంచి ఇంకా ఇంట్లోకి వచ్చాము. వీడికి దెబ్బలు తగిలినాయి కదా, కొద్దిగా స్మూత్గా పెంచడం. అంటే ఈ హార్డ్ వర్క్ నాకు చెప్పేవాళ్ళు కాదు. అంతే స్మూత్గా స్కూల్కి పోవడం, ఇంటికి రావడం, తినడం, తిరగడం, అంతే అయిపోయింది. 10th క్లాస్ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ నుంచి డిస్కౌంట్ అయిందో ఫిర్ స్టార్ట్ అయింది ఇంకా మళ్ళీ నాకు. అక్కడ నుంచి మళ్ళీ ఎందుకంటే నాకు 96లో నేను ఆర్మీలో సెలెక్షన్ అయినా, బొల్లారం నుంచి. అయితే నాకు ఎందుకో పోవాలనిపించేది కాదు, పోలే. అంటే నాకు అప్పట్లో కూడా ఏమనిపించేది అంటే నేను ఒక్కనే పోతా గవర్నమెంట్. నా బ్రదర్ కానీ పక్కన ఉన్న తోటి మిత్రులు కానీ ఎవరికి హెల్ప్ చేయలేము, ఇది కాదు అని చెప్పి వస్తే నేను పట్టించుకోలేదు. మా బ్రదర్స్ ఇంకా అప్పటి నుంచి నా మీద కోపం అనమాట, ఇటు చెప్తే వినలేదని చెప్పి ఆర్మీలో వెళ్ళలేదు. అట్లాగే 97లో నేను సిఆర్పిలో చంద్రాయణగూడ నుంచి సెలెక్షన్ అయినా. ఎందుకంటే వీళ్ళు ఆ రంగంలో ఉన్నారు కాబట్టి నన్ను కూడా ఆ రంగంలో తీసుకోవాలని ప్రోత్స్తో పోవడం, ట్రైనింగ్ అవ్వడం, రన్ చేయడం అన్ని అందులో కూడా సెలెక్షన్ అయ్యేది. ఎందుకో అక్కడ కూడా నేను నెగ్లిజెన్స్ అయ్యి దాన్ని పట్టించుకోలేదు. అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అనమాట. అన్నిట్లో పాస్ అయ్యి ఎగ్జామ్లో పోయినా, అంటే ఇంట్రెస్ట్ ఉండి లేక రాయలేదు, ఫెయిల్ అయినా.
నైట్ 7. ఇప్పుడేమంటారు మీ కెరియర్ చూసిన తర్వాత అన్న వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ? ఇప్పుడు ఫుల్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు. వాళ్ళని దాటి నేను ఇంకో లెవెల్కి వచ్చాను నేను. వచ్చారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. వెరీ నైస్. ఎందుకంటే చెప్పింది వినలేదు, నీ ఇష్టం వచ్చింది ఏమైనా చేసుకోపని చెప్పి నన్ను వదిలేసారు. వదిలేశారు. అవును. నేను ఏదైతే వాళ్ళు వద్దన్నారో నేను కసిగా దాన్ని పాజిటివ్గా తీసుకోవడం, హోటల్ ఇండస్ట్రీలోనే నేను ఒక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తానని చెప్పేసి అక్కడ నుంచి నాకు ఇక పాజిటివ్నెస్ అంటే మళ్ళీ నేను టైలర్ షాప్ 2000కి వెళ్ళినా కూడా 2001 నుంచి మళ్ళీ నేను హోటల్ ఇండస్ట్రీ పైన మళ్ళీ నా వర్క్ మీద ఎక్కువ నేను ఫోకస్ చేయడం. ఈ మధ్యలో ఈ వివాహ భోజనంలో మీరు మేనేజింగ్ పార్ట్నర్ అండ్ అమిత్ గారు కూడా స్ట్రాంగ్ పిల్లర్. మధ్యలో సందీప్ కిషన్ గారు ఎలా ఎంటర్ అయ్యారు ఏంటి అసలు? మేము ఇప్పటిదాకా సందీప్ కిషన్ గారిది వివాహ భోజనంబు అనుకుంటున్నాం. ఓకే, అయితే సందీప్ కిషన్ గారు కూడా ఏంటంటే ఎప్పుడైతే మేము ఉల్వచార్ నుంచి బయటికి వచ్చినప్పుడు అంటే మా ప్రోడక్ట్కు ఒక సెలబ్రిటీ కూడా ఉంటే చాలా బాగుంటుంది అని మా రవిరాజు గారికి సందీప్ కిషన్ ఫ్రెండ్. అంటే ఈయనను కూడా మా దగ్గర తీసుకుంటే మాకు బ్రాండ్ కూడా ప్రమోషన్ అవుతుంది, ఆయనతో పాటు కొంచెం మాకు మంచి నేమ్ కూడా వస్తుంది కాబట్టి ఆయన వాళ్ళిద్దరు సంప్రదించడం జరిగితే ఆయనకు కూడా ఫుడ్ మీద అంటే బాగా ప్యాషన్ ఉండేది సందీప్ గారికి. ఆయన కూడా మా దాంట్లోకి రావడం. సందీప్ గారు ఒక పిల్లర్ అయితే అమిత్రావు ఒక పిల్లరు, రవిరాజ్ ఒక పిల్లరు, మీరు ఒక పిల్లర్, 4 పిల్లర్ కడితే స్లాబ్ ఖచ్చితంగా గట్టిగా ఉంటుంది అనేది నమ్మకంతో. సో ఇప్పుడు నిజంగానే వివాహ భోజనం అంటే ఒక బ్రాండ్ లాగా అయిపోయింది యాక్చువల్గా. సో షెఫ్కి ఉండకూడని లక్షణం ఏంటి, ఉండాల్సిన ఖచ్చితమైన లక్షణం ఏంటి? షెఫ్కు ఉండకూడనిది ఏంటంటే ఫస్ట్ నెగ్లిజెన్స్, లేజినెస్, పాజిటివ్నెస్. ఉండాల్సిందేమో పాజిటివ్నెస్. ఎవరు తిట్టినా ఎవరు పొగిడినా ఎప్పుడు ఒకలాగే ఉండగలిగే స్థితి, అది పాజిటివ్నెస్ ఉండాలి. తిట్టినా కూడా దాంట్లో పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎండి కానీ ఒక అతిథి కానీ బాగాలేదని తిట్టొచ్చు. ఎందుకు తిడతాడు అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ మిస్టేక్ నువ్వు రెక్టిఫై చేయడమే కానీ నీ మీద కసితోటో కోపంతో తిట్టలే. అది ఆ పాజిటివ్నెస్ తీసుకోగలిగే ఫస్ట్ నెగిటివ్ వెళ్ళకుండా పాజిటివ్గా ఉండాలి. లేజినెస్ ఉండకూడదు లేజినెస్, ఉండాల్సింది పాజిటివ్నెస్. ఈ రెండు ఉంటే అంటే షెఫే కాదు ఏనీ రంగం ఖచ్చితంగా ఆ వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతాడు, ఒక గొప్ప స్థాయి పొందుతాడు. సో నెక్స్ట్ 5 yearsలో వివాహ భోజనము కానీ మీరు కానీ ఎక్కడుంటారు ఏంటి? నెక్స్ట్ 5 yearsలో ఇంటర్నేషనల్ బ్రాండ్ వివాహ భోజనం ఉంటుంది అన్నది నా సంకల్పం. అన్నీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు, 3 చెన్నైలో ఉంది మాది, తిరుపతిలో ఉంది, అనంతపురంలో ఉంది, హైదరాబాద్లో. ఇది US, ఆస్ట్రేలియా, ఇక దుబాయ్, సింగపూర్, ఈ అన్ని బ్రాండ్లో ఇక ఈ 5 yearsలో ఈ అన్ని దేశాలలో విస్తరింప చేయాలన్నది మా సంకల్పం. వెరీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.